గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం పార్లమెంట్ అండ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ టాపిక్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అసలు ఎందుకు ఇదే టాపిక్ ఫస్ట్ డీల్ చేయాలి పాలిటీలో అంటే జనరల్‌గా ఫస్ట్ రెఫరెన్స్ బుక్ చెప్తానండి. పాలిటీకి ఎవరిది ప్రిపేర్ అవ్వాలి అంటే లక్ష్మీకాంత్ సార్ బుక్ లక్ష్మీకాంత్ సార్. సార్‌ది డౌన్‌లోడ్ అయినా చేసుకోండి. వెదర్ యూ కెన్ పర్చేస్ ఇట్ ఆన్ అమెజాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. So every concept that I am saying right now is taken from Lakshmikant sir book only. ఫస్ట్ ఏంటంటే అసలు పార్లమెంటే ఎందుకు ఫోకస్ చేయాలి? అందులో యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఈ 2 టాపిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెదర్ ఇది గ్రూప్ 1 అయినా అయ్యుండొచ్చు, గ్రూప్ 2 అయినా అయ్యుండొచ్చు, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్‌లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ గాని, పార్లమెంట్ గాని. అలాగే యూపీఎస్సీకి కూడా ఫేవరెట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఈ టాపికే అని చెప్పుకోవచ్చు. మేజర్‌గా బిట్స్ అనేటివి ఈ కాన్సెప్ట్ మీద అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ డీల్ చేద్దామండి. ఓకేనా? ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ మీద క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తెలుగులోనే ఉంటుంది. బైలింగ్వల్‌గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ టర్మినాలజీని యూజ్ చేస్తూ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ ఆహ్, అందరికీ ఇంట్రొడక్షన్ ఐడియా ఉండొచ్చు, ఐడియా ఉండకపోవచ్చు. బట్ స్టిల్ నేనొక విధంగా చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అసలు మీకేం తెలీదనుకోని నేను స్టార్ట్ చేస్తానండి. మేజర్ ప్రిఫరెన్స్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేలాగా ఉంటుంది యూపీఎస్‌సి. సో, ఫస్ట్ అసలు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ ఎందుకు తీసుకొనొచ్చారు? అసలు ఇండియా అనేది ఎందుకు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌ని ఫాలో అవుతుంది? ఎందుకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్‌ని ఫాలో కావడం లేదు? ఇవన్నీ క్వెషన్స్ అండి. మైండ్‌లో పెట్టుకోండి. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ విల్ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ వై ఇండియా హాసంట్ ఫాలోడ్ దీస్ టైప్ ఆఫ్ ఫెనోమినన్స్ అనుకోండి. ఓకేనా? ఇండియా అనేది ప్రెసిడెన్షియల్ ఎందుకు ఫాలో కాలేదు? ఎందుకు పార్లమెంటరీ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకుంది? ఎక్కువగా మనల్ని యూకే రూల్ చేసింది కాబట్టి. అంటే బ్రిటన్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది రూల్ చేసినప్పుడు ఎక్కువగా మనం మెజారిటీ ఆఫ్ ద రూల్ బ్రిటన్ కింద ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సిస్టమ్‌నయితే ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారో, దానికి మనం అలవాటు పడున్నాం కాబట్టి, సేమ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్‌ని తీసుకురావడం జరిగింది. ఇండియా అనేది అలవాటు చేసుకుంది కాబట్టి, సేమ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. జనరల్‌గా 3 ఆర్గాన్స్ ఉంటాయండి. వాట్ ఈస్ దోస్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే, లెజిస్లేటివ్ ఆర్గాన్ ఒకటుంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఒకటుంటుంది, జ్యుడిషియరీ అని 3. ఈ 3 ఆర్గాన్స్ అనేటివి ఇవి లేకపోతే అసలు సొసైటీ సస్టైన్ అవుతుందా అంటే నాట్ పాసిబుల్. ఎందుకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంత ఇంపార్టెంట్ అంటే లెజిస్లేచర్ ఏం చేస్తుందండి ప్రెజెంట్ మన ఇండియాని గవర్న్ చేయడానికి ఏ చట్టాలైతే ఇంప్లిమెంట్ చేస్తారో అన్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారండి? పార్లమెంట్ ఫ్రేమ్ చేస్తుంది. ఎవరైతే చట్టాలని రూపొందిస్తారో వాళ్ళందరిని దేని కిందకి తీసుకురావచ్చు? లెజిస్లేచర్ కిందకి తీసుకురావచ్చు. ఎవరైతే ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తారో, ఇంప్లిమెంట్ చేసే వాళ్ళనేమంటాము? ఎగ్జిక్యూటివ్ అంటాము. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళనేమంటాము? ఎగ్జిక్యూటివ్ అంటాము. జ్యుడిషియరీ అంటే ఏంటి మేడం అంటే, జ్యుడిషియరీ అంటే ఏంటమ్మా? అసలు ఏ ఆర్గాన్ దానికి సంబంధించి కరెక్ట్ ప్రాపర్ ఫంక్షనింగ్ జరుగుతుందా లేదా? ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు సివిల్ రైట్స్ ఏమన్నా దెబ్బతింటున్నాయా? ప్రజలు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఏమైనా వయోలేట్ చేస్తున్నారా? లేదు. ఏదైనా ఒకటి దాని, దాని క్రైటీరియాలో మించి పక్కదాన్ని ఏదైనా డ్వెల్ జేసి, దానికున్న పవర్‌ని ఇది ఇండైరెక్ట్‌గా లాగేసుకుంటుందా? ఇలాంటివన్నీ కంట్రోల్‌లో పెట్టేదెవరు అంటే జ్యుడిషియరీ. ఇవి 3 ఆర్గాన్స్ అనేటివి ఇండిపెండెంట్‌గా వర్క్ జేస్తాయి. ఇండిపెండెంట్. బట్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంటుందా అంటే నో. అంత స్ట్రిక్ట్ సెపరేషన్ అనేదేమి ఉండదనమాట ఇండియాలో. లైక్ యూఎస్ఏలో అయితే స్ట్రిక్ట్ సెపరేషన్ అనేది ఉంటుంది. బట్ ఇండియాలో ఏంటంటే అంత స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. జ్యుడిషియరీలో మనకి హైయెస్ట్ కోర్ట్ ఏందండి? హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏంటి? సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ తర్వాత ఏంటి? హైకోర్ట్. హైకోర్ట్ తర్వాత ఏంటి? డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, సబార్డినేట్స్ కోర్ట్ కానీ. ఓకేనా? సబార్డినేట్ కోర్ట్స్ కానీ. సో, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకేనా? సో, మనకిప్పుడు 3 ఆర్గాన్స్ ఉంటాయని తెలిసింది. లెజిస్లేచర్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? జ్యుడిషియరీ అంటే ఏంటో తెలిసింది. ఈ 3 ఆర్గాన్స్ అనేటివి ఇండిపెండెంట్‌గా ఇంప్లిమెంటేషన్‌లో ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి ఇన్వాల్వ్ కావు. బట్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటివి ఇండియాలో లేవు. వెరాజ్ యూఎస్ఏలో అయితే స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటివి ఉంటాయి. ఇంతవరకు క్లారిటీ ఉంది గదండీ! ఇండియా ఎందుకు పార్లమెంటరీ ఫార్మ్ తీసుకుందంటే మనం యూకే బ్రిటన్ దగ్గర నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా అయ్యాం కాబట్టి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో, నెక్స్ట్ లెజిస్లేచర్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంచెం మొత్తాన్ని ఎగ్జిక్యూటివ్ అంటారు. లెజిస్లేచర్‌లో ఎన్నుకోబడిన వాళ్ళ నుంచి సమ్ పీపుల్‌ని డ్రా చేస్తే వాళ్ళనేమంటాము ఎగ్జిక్యూటివ్ అంటాము. ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరెవరొస్తారండి? యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని, ప్రధాన్ మంత్రి గాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని,
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గాని, వీళ్ళందరినీ కలిపి ఏమంటాము అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాము. సిమిలర్‌గా స్టేట్‌లో కూడా సేమ్ కంపోజిషనే ఉంటుంది గదా అండీ! సిమిలర్‌గా స్టేట్‌లో కూడా లెజిస్లేచర్‌లో నుంచి కొన్ని మందిని డ్రా చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ కంపోజిషన్‌లో చెప్పుకోవచ్చు. వాళ్ళనేమంటాము అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటాము. స్టేట్ ఎగ్జిక్యూటివ్‌లో భాగంగా ఎవరెవరు ఉంటారు అంటే ప్రెసిడెంట్ ప్లేస్‌లో ఎవరుంటారంటే గవర్నర్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది లేదు గదా! వైస్ గవర్నర్ అనే పోస్ట్ ఏదన్నా ఉందా మన స్టేట్‌లో? నో సచ్ పోస్ట్ కాబట్టి వేకెంట్ ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పుకోవచ్చు. పీఎం ప్లేస్‌లో ఎవరుంటారండి? సీఎం ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అక్కడ అటార్నీ జనరల్ ఉంటారు. ఇక్కడ ఎవరుంటారండి? అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో, మీరేదైనా ఒకటి చదివేటప్పుడు పార్లమెంట్‌కి సంబంధించి డ్రా ఎ కంపారిజన్ టేబుల్. ఇక్కడ స్టేట్‌లో ఎవరుంటారు? సెంట్రల్‌లో ఎవరుంటారు? ఇలా చదువుకున్నారనుకోండి ప్యారలెల్‌గా మీకు గుర్తుంటుందనమాట. ఓకేనా? ఇది అర్థమైంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఎవరికి రెస్పాన్సిబుల్‌గా ఉంటారు అంటే, ఎవరికి రెస్పాన్సిబుల్‌గా ఉంటారండి? జనరల్‌గా పార్లమెంట్ అని ఎవరిని చెప్పుకుంటాము? పార్లమెంట్‌లో 3 ఉంటాయండి. ఎవరెవరిని కలిపి పార్లమెంట్ అంటాము అంటే, లోక్‌సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళ ముగ్గురిని కలిపి ఏమంటాము అంటే, పార్లమెంట్ అంటాము. ఓకేనా? ఎందుకు మేడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిపి పార్లమెంట్‌లో చెప్తారు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన అసలు లోక్‌సభలోనూ మెంబర్ గాదు, రాజ్యసభలోనూ మెంబర్ గాదు. సో, అలాంటి ఆయన్ని మీరెందుకు పార్లమెంట్ అనే డెఫినిషన్ కిందకి తీసుకొనొస్తున్నారు అని అడిగితే, జస్టిఫికేషన్ ఏంటంటే, వితౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ లేకోకుండా లోక్‌సభ పాస్ చేసిన బిల్లు జనరల్‌గా ఏంటండి లోక్‌సభ పాస్ చేసిన బిల్లు రాజ్యసభకెళ్తుంది. రాజ్యసభ పాస్ చేసిన బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకొస్తుంది. తన దగ్గరకొచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఏం చేస్తారు? అసెంట్ ఇస్తారు. అసెంట్ అంటే ఏంటి? ఆమోదముద్ర. ఆమోదముద్ర తెలిపిన తర్వాత ఇక్కడి వరకు బిల్ ఫేజ్‌లో ఉన్నది ఏమవుతుంది? అసెంట్ వచ్చిన తర్వాత యాక్ట్‌గా మారుతుంది. సో, వితౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక బిల్ యాక్ట్‌గా మారుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ప్రెసిడెంట్ లేకపోతే జరగదు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అనే డెఫినిషన్ కిందకి వస్తారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా పార్లమెంట్‌లో ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకున్నారు అని? ఎగ్జిక్యూటివ్ అనేది దేనికి రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది అంటే లోక్‌సభకి. యూపీఎస్సీ ట్రాప్ క్వెషన్స్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆహ్, ఎక్కువగా ఏమడుగుతారంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ గాని దేనికి రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది? ఇక్కడ లోక్‌సభ ప్లేస్‌లో ఏమిచ్చేస్తారంటే పార్లమెంట్ అని ఇచ్చేస్తారండి. పార్లమెంట్ కాదండి లోక్‌సభకి రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. నెక్స్ట్ బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్‌ని అడాప్ట్ చేసుకొని మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌ని తీసుకురావడం జరిగింది. జనరల్‌గా ఏ పార్ట్‌లో ఉంటుందంటే పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది దీని గురించి డీల్ చేయడం జరుగుతుంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తాయంటే ఆర్టికల్ 52 నుంచి 78 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ డీల్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా పార్లమెంట్ అనేది ఆర్టికల్ 79 నుంచి 122 వరకు డీల్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఈ క్రైటీరియా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందొస్తుంది? పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తాయి? సో, దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ అనుకుంటున్నాను. బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. సో, వాట్ ఈస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్? యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి లాస్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉన్న అథారిటీని ఏమంటాము అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాము. యూనియన్ ఎగ్జిక్యూటివ్‌లో భాగంగా ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని, వైస్ ప్రెసిడెంట్ గాని, ప్రధానమంత్రి గాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గాని వీళ్ళందరిని కలిపితేనే యూనియన్ ఎగ్జిక్యూటివ్‌గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతవరకు క్లియర్‌గా ఉందా అండి? జనరల్‌గా ఆహ్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ స్టేట్? ఇండియన్ హెడ్ ఎవరండి? ఇండియన్ స్టేట్‌కి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా ఎవరిని పిలుస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డి జూరీ, డి ఫ్యాక్టో అని ఇద్దరుంటారండి. డి జూరీ అంటే ఏంటి? డి ఫ్యాక్టో అంటే ఏంటి? డి ఫ్యాక్టో రూలర్ అంటే డి ఫ్యాక్టో అంటే ఒరిజినల్‌గా పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయంటే ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. డి జూరీ అంటే ఎవరి పేరు మీద ఉన్నట్టు అనుకుంటాం మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉన్నాయి అనుకుంటాం. డి జూరీ అంటే ఏంటి? డి ఫ్యాక్టో అంటే ఏంటో మీకు అర్థమైంది. హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ పని చేయాలన్నా, ఏ యాక్షన్స్ చేయాలన్నా ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద మాత్రమే జరుగుతాయి. ఓకేనా? ఇండియాకి యూనిటీని, ఇంటిగ్రిటీని, సాలిడారిటీని వీటిలకన్నిటికి సింబల్‌గా చెప్పుకునేది ఎవరిని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు? ఇతను ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఓకేనా? సో, అంత గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా ఎన్నుకోబడుతుంది అనేది ఫస్ట్ ప్రొసీజర్ చూద్దామండి. సో, లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా? యూ జస్ట్ హావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఇట్. అసలు ఎలక్షన్ ఎలా చేస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్‌ని ఎలా చేస్తాము? ఎలక్షన్ చేయడానికి ఎలక్టోరల్ కాలేజ్ అని ఒకటుంటుందండి. ఎలక్టోరల్ కాలేజ్. అసలు ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎవరెవరు మెంబర్స్‌గా ఉంటారు అంటే, లోక్‌సభ గాని, రాజ్యసభ గాని, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గాని, యూనియన్ టెరిటరీస్‌కి సంబంధించిన అసెంబ్లీ గాని, ఓకేనా?
వీటిల్లో ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పార్ట్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్‌గా ఉంటారు. లోక్‌సభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, రాజ్యసభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, యూనియన్ టెరిటరీకి సంబంధించిన అసెంబ్లీలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్‌లో భాగంగా ఉంటారు. ఓకేనా? సో, యూపీఎస్సీ ట్రాప్ క్వెషన్ ఇక్కడ ఏం అడుగుతుందంటే బోత్ ఎలక్టెడ్ పీపుల్, నామినేటెడ్ పీపుల్ ఉంటారా అని అడుగుతుంది. నో అండి. నో సచ్ ఫినామినా ఇస్ దేర్. ఓన్లీ ఎలక్టెడ్ పీపుల్ మాత్రమే ఉంటారు ఎలక్షన్స్‌లో. ఓకేనా? వెరాస్ రిమూవల్‌లో భాగంగా ఎవరెవరు ఉంటారు అంటే బోత్ ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు, నామినేటెడ్ పీపుల్ ఉంటారు. ఎవరికి సంబంధించిన వాళ్ళు లోక్‌సభ, రాజ్యసభ మాత్రమే వీటిలో రెండిటికే రోల్ ఉంటుంది. బోత్ ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు. నామినేటెడ్ పీపుల్ ఉంటారు. ఇది క్లారిటీ ఉంది కదా! ఇక్కడైతే ఓన్లీ ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు. సో, ఇక్కడ ఎవరెవరు ఉండరు? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి సంబంధించి ఎవ్వరు ఉండరనమాట. ఎందుకుండరు? ఎందుకంటే మనకి 28 స్టేట్స్ ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. వీటిల్లో ఎన్ని స్టేట్స్‌కి మాత్రమే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది అంటే ఓన్లీ 6 స్టేట్స్‌కి మాత్రమే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. సో, వెన్ దేర్ ఈస్ నో యూనిఫార్మిటీ ఇన్ ఎంటైర్ ఇండియా హౌ కెన్ వి గివ్ ద ప్రిఫరెన్స్ అనమాట. సో, దట్స్ వై స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని ఇన్వాల్వ్ చేయలేదు. సో, ఎలక్షన్స్‌లో ఎవరెవరు ఉంటారు అండి? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ వెరాస్ యూనియన్ టెరిటరీస్‌కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌లో మెంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది. నామినేటెడ్ మెంబర్స్‌కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? నో. ఎందుకు అన్ని సార్లు నామినేటెడ్ లేరు అని చెప్పి స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే దట్ ఈస్ యూపీఎస్సీ ట్రాప్ క్వెషన్ కాబట్టి మీకు అన్ని సార్లు చెప్పడం జరుగుతుంది. జనరల్‌గా లోక్‌సభలో ఏం జరుగుతుంది అంటే 2 పీపుల్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్‌కి సంబంధించిన వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్‌కి సంబంధించిన 2 మెంబర్స్‌ని నామినేట్ చేయడం జరుగుతుంది. బట్ 104థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది అంటే 2019లో తీసుకొనొచ్చారండి. ఇదేం చేసిందంటే ఈ 2 ఆంగ్లో ఇండియన్‌ని ఎవరైతే నామినేట్ చేస్తున్నామో లోక్‌సభకి ఈ ఫినామినాన్ని ఆహ్, ఏమంటారు వాయిడ్‌గా డిక్లేర్ చేసాము. సో, వి డోంట్ నామినేట్ 2 ఆంగ్లో ఇండియన్స్ టు లోక్‌సభ రైట్ నౌ. ఈ నామినేషన్ అనేది చేయడం లేదు. ఓకేనా? ఇక్కడి వరకు క్లారిటీ ఉందా? సో, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే యూనిఫార్మిటీ ఉండాలి. డిఫరెంట్ స్టేట్స్ మధ్య రిప్రజెంటేషన్ అనేది చేస్తున్నాం కదా! సో, ఇండియా యాస్ ఎ హోల్ గాని, స్టేట్స్‌కి గాని, యూనియన్ టెరిటరీస్‌కి కానీ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్టిసిపేట్ చేసేటప్పుడు యూనిఫార్మిటీ అనేది ఒకటి ఉండాలి అని చెప్తుంది. సో, ఓకే. ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎలా కాలిక్యులేట్ చేస్తాము అండి? టోటల్ పాపులేషన్ ఎంతుంది? మన స్టేట్‌లో టోటల్ పాపులేషన్ ఎంతుంది? డివైడెడ్ బై టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి? టోటల్‌గా ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి ఆ అసెంబ్లీలో, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంటూ 1/1000 ఈ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఒక ఎమ్మెల్యే ఓట్ వాల్యూని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ ఎలా కాలిక్యులేట్ చేస్తాము? ఎంపీ ఓట్ వాల్యూ ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే ఎమ్మెల్యేస్ అన్ని స్టేట్స్‌లో ఉంటారు గదండీ! వాళ్ళ ఓట్ వాల్యూ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అన్ని స్టేట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అసలు ఎన్ని ఎంపీ సీట్స్ ఉన్నాయి? ఈ ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తే దాన్నేమంటాము? ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ. ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ ఎలా కాలిక్యులేట్ చేసాము? ఎమ్మెల్యే ఎలా కాలిక్యులేట్ చేసాము? తర్వాత జనరల్‌గా ఎలక్షన్స్‌లో గెలవాలి అంటే కోటా ఓట్స్ ఏమైనా రావాలా? ఎంత ఓట్స్ వస్తే అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది అంటే ఎలక్టోరల్ కోటా ఏంటి అంటే టోటల్ నంబర్ ఆఫ్ వాలిడ్ పోల్డ్ ఓట్స్. టోటల్ నంబర్ ఆఫ్ వాలిడ్ పోల్డ్ ఓట్స్. ఇప్పుడు ఏసిన ఓట్స్ అన్నీ వాలిడ్ కాదు గదండీ! కొంతమంది ఏం చేస్తారు ఆహ్, తప్పుగా ఓట్ చేయడం జరుగుతుంది. అలాంటివి కౌంట్ చేసుకోం గదా! సో, వాలిడ్ ఓట్స్ ఎన్నైతే ఉంటాయో డివైడెడ్ బై 2 ప్లస్ 1 అంటే ఇండైరెక్ట్‌గా ఎలా చెప్పుకోవచ్చు 50% ప్లస్ 1 వస్తే వి విల్ డిక్లేర్ హిమ్ యాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నాం. సరే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా ఎలక్ట్ చేసుకుంటాము? ఓట్ వాల్యూ ఎలా కాలిక్యులేట్ చేస్తాము? కోటా ఓట్స్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ మనం ఏం చేస్తాము? అసలు ఈ ఎన్నికలని ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఏ మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్‌ని యూజ్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్‌లో అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ విధంగా ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడం జరుగుతుంది? ప్రిఫరెన్షియలా? ప్రపోర్షనలా? అని అడుగుతాడు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అది కూడా ఎలా చేస్తారు అంటే
సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరగడం జరుగుతుంది. సో, ఓకే. జనరల్‌గా మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎలక్టోరల్ కాలేజ్‌లో వాళ్ళకొక బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాలెట్ పేపర్‌లో ఏముంటాయంటే ఓట్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. క్యాండిడేట్స్ ఉంటారు. ప్రిఫరెన్సెస్ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ ఏం జరుగుతుంది? అందరు ఫస్ట్ ప్రిఫరెన్స్‌ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్‌ని కౌంట్ చేసిన తర్వాత ఏమవుతుంది? 1, 2, 3, 4 అని ఇలా ప్రిఫరెన్సెస్ ఇచ్చారమ్మా. 1 ప్రిఫరెన్స్‌తో 50 ఓట్స్ వచ్చాయి. 10 ఓట్స్ వచ్చాయి. 5 ఓట్స్ వచ్చాయి. 2 ఓట్స్ వచ్చాయి. సో, లీస్ట్‌గా వచ్చినవి ఏం చేస్తారు అంటే డిస్కార్డ్ చేసి వీటిల్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరిచ్చున్నారో వాళ్ళని కౌంట్ చేస్తాం. సెకండ్ ప్రిఫరెన్స్ దీనికొకటి, దీనికొకటి ఇచ్చున్నారనుకో దాన్ని యాడ్ చేస్తాం. సో, మళ్ళీ లీస్ట్‌గా ఉన్నదాన్ని తీసుకుంటాం. డిస్కార్డ్ చేస్తాం. ఈ 5 ఓట్స్‌లో ఎవరు ఎక్కువ అంటే దీంట్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికిచ్చున్నారు? సో, ఈయనకి 3 ఇచ్చున్నారు. ఈయనకి 2 ఇచ్చున్నారు. సో, కౌంట్ చేస్తాం. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఓట్స్ ఎవరికొచ్చాయి? నంబర్ 1 ప్రిఫరెన్స్‌లో ఉన్న ఆయనకి వచ్చాయి. సో, దీన్నేమంటాము అంటే ప్రిఫరెన్స్ వైస్ ఎలా కేటగరైజ్ చేయాలి? ఎలా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వర్క్ అవుతుందో మీకు చూపించాను. ఈ 1 ప్లేస్‌లో ఉన్న ఆయన స్టాండ్ టు బి డిక్లేర్డ్ యాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు క్లారిటీ ఉందండి? జనరల్‌గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్‌లో గాని, ఏదైనా డౌట్స్ గాని, డిస్ప్యూట్స్ గాని వచ్చినప్పుడు ఎవరు నిర్ధారిస్తారు? వాటిల్ని ఎవరు జస్టిఫై చేస్తారు అంటే సుప్రీం కోర్ట్ డిస్కస్ చేస్తుంది. సుప్రీం కోర్ట్ డెసిషన్ అనేది ఫైనలా అంటే యెస్. సుప్రీం కోర్ట్ డెసిషన్ అనేది ఫైనల్. ఓకేనా? ఓకేనా? ఎలక్షన్ ఆఫ్ ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒకతను ఆహ్, ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేశాడు అనుకుందాం. సో, స్టేట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉందండి. ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ స్టేట్ ఉందండి. ఏపీ స్టేట్‌లో జనరల్‌గా ఎలక్షన్స్ అనేటివి ఈ ఇయర్ జరిగాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగాయి కదా! 2024లో. సో, ఎలక్షన్స్ జరిగిన ఇయర్‌ని ఆహ్, ఏమనుకుందాం ఇదే ఇయర్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతున్నాయి అనుకుంటే ఇక్కడ 175 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు కదా! 175 సీట్స్ ఉన్నాయి అసెంబ్లీలో. సో, 175 మెంబర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమైంది? జనరల్‌గా అయితే ఏమైంది? హ్మ్. డిజాల్వ్ అయిపోయింది. లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అయిపోయింది. సో, వీళ్ళనేటి వాళ్ళు ఉండరు. బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏపీలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్ లేరు. ఎందుకంటే కొత్త వాళ్ళు నియామకం కాలేదు. సో, ఏపీ నుంచి కంటెస్ట్ చేయలేరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్‌లో. అప్పుడు ఏపీ ఏం చేసింది? కోర్ట్‌లో కేసేసింది. మాకు కంటెస్ట్ చేయడానికి పాసిబుల్ కాలేదండి. ఎందుకంటే ఆ టైంలో మాకు ఎలక్షన్స్ జరగలేదు. మాయి ఖాళీగా ఉన్నాయి అని చెప్పి క్వెషన్ చేయడానికి చెల్లుతుందా అంటే నో. వి కెనాట్ క్వెషన్. అది చెల్లదు. ఓకేనా? సో, ఇప్పుడెవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్షన్ జరిగిందండి. బట్ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే, ఇతను ఇతని ఎలక్షన్స్‌లో ఫ్రాడ్ జరిగింది. సో, ఇతన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకోవడం తప్పండి అని చెప్పి ఆ ఎలక్షన్స్‌ని వాయిడ్‌గా డిక్లేర్ చేసింది. సో, ఇతను చేసిన చట్టాలేవైతే ఉన్నాయో అవి వాయిడ్‌గా డిక్లేర్ చేస్తారా అంటే నో. నో సచ్ థింగ్. ఈవెన్ థో హిస్ ఎలక్షన్స్ ఆర్ వాయిడ్ అతను చేసిన చట్టాలనేటివి రిమైన్స్ ఇన్ ఫోర్స్ అనమాట. ఓకేనా? ఇన్వాలిడేట్ కాకోకుండా స్టిల్ అవి ఇంప్లిమెంటేషన్‌లోనే ఉంటాయి. ఈవెన్ స్టిల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసేసినా కూడా అతను చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఇంప్లిమెంటేషన్‌లోనే ఉంటాయి. డి జూరీ రూలర్ అంటే ఏంటి? డి ఫ్యాక్టో రూలర్ అంటే ఏంటో మీకు తెలుసు. ఎవరి చేతిలో అయితే పవర్స్ అనేటివి కాన్సంట్రేట్ అయ్యుంటాయో, ఒరిజినల్‌గా ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తుంటారో వాళ్ళని డి ఫ్యాక్టో అంటారు. డి జూరీ అని ఎవరినంటారు అంటే జనరల్‌గా ఎవరి పేరు మీద అయితే పవర్స్ అన్నీ ఉంటాయో వాళ్ళనేమంటాము? డి జూరీ అంటాము. ఓకేనా? సో, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ 2 సార్లు ఎన్నికైన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్ని సార్లైనా ఎన్నికవ్వడానికి ఛాన్సెస్ ఇండియాలో ఉన్నాయి. వెరాస్ యూఎస్ఏలో ఏంటి ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్‌గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఈస్ నో సచ్ లిమిటేషన్ ఇన్ ఇండియా. సో, ఎవరైనా ఎన్ని సార్లైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రీ ఎలక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో, మనం ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారో చూసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నాము? క్వాలిఫికేషన్స్ ఏంటో చూడబోతున్నాము. అసలు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి అంటే అతనికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకోవడం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమై ఉండాలి? హి షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యుండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? సిటిజన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. ఏజ్ క్రైటీరియా ఏమన్నా ఉందా? యెస్. ఏజ్ క్రైటీరియా ఉంది. ఎంత అయ్యుండాలి? మోర్ థాన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయ్యుండాలి. ఓకే. అంటే కంప్లీట్ అయ్యుండాలి. 35 ఇయర్స్ అనేటివి కంప్లీట్ అయ్యుంటే, అతన్ని అలా ఎన్నికవ్వడానికి ఎలిజిబిలిటీగా తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి? లోక్‌సభలో
ఏదైనా ఒక మెంబర్‌గా ఎన్నికయ్యే కెపాసిటీ ఎవరికుండాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థి కంటెస్టెంట్ చేసే అభ్యర్థి ఎలా ఉండాలి అంటే, ఆయన నిలబెడితే లోక్‌సభలో ఎన్నికయ్యే కెపాసిటీ అతనికుండాలి. అలాంటి పర్సన్‌ని క్వాలిఫైడ్ టు ఎలెక్ట్ యాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటి? నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. అంటే ఎయిదర్ గవర్నమెంట్ కానీ, యూనియన్ గవర్నమెంట్ చేతుల్లో గానీ, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ చేతుల్లో గానీ, ఏదైనా లోకల్ అథారిటీలో గానీ, ఎనీ పబ్లిక్ అథారిటీలో గానీ ఏమై ఉండాలి? షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నెలా జస్టిఫై చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్‌ఓ గారున్నారమ్మా. దిస్ కమ్స్ అండర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎందుకు? రిక్రూటెడ్ అండర్ స్టేట్ గవర్నమెంట్. సో, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్ గానీ, యూనియన్ గవర్నమెంట్ గానీ, లోకల్ గవర్నమెంట్ కానీ ఇలాంటి వాటిల్లో వాటి అథారిటీ కింద వచ్చేటట్లు వర్క్ చేయకూడదు. బికాస్ దట్ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నామమ్మా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారున్నారు. ప్రెజెంట్ ఆయన వర్క్ చేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్‌గా. బట్ స్టిల్ హి వాంటెడ్ టు కండక్ట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్. డస్ ఇట్ కమ్స్ అండర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్? నో. ఇట్ డజంట్ కమ్స్ అండర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఈ క్లారిటీ మీకుందా? గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఉన్న వాళ్ళేంటి? నాట్ ఏబుల్ టు కంటెస్ట్. ఎందుకు కంటెస్ట్ చేయలేరు? ఒకవేళ ఈ ఎంఆర్‌ఓ పొజిషన్‌కి రిజైన్ చేస్తే దే కెన్ కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. ఓకేనా? దీన్ని నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ఓకేనా? సో, క్వాలిఫికేషన్స్ ఏంటో చూసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి? 50 మెంబర్స్ సపోర్టర్స్ ఉండాలి. ప్రతిపాదించాలి. అదే 50 మెంబర్స్ ప్రపోజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెకండర్స్ ఉంటారమ్మా. మొత్తం 100 మెంబర్స్ కావాలి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నామినేషన్ చేయాలి అంటే, ఒక 50 మెంబర్స్ ఏం చేయాలి అంటే, ఇతన్ని మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పెట్టుకుందాము అని చెప్పాలి. నేను కూడా ధృవపరుస్తున్నాను. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నా సపోర్ట్ ఇస్తున్నాను అని సెకండరీగా ఇంకో 50 మెంబర్స్ ఉండాలి. అంటే 100 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కంటెస్ట్ చేసే అభ్యర్థి ఏం చేయాలి అంటే 15,000 అనేది ఆర్‌బీఐతో డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. ఓకేనా? 1/6 ఆఫ్ వాలిడ్ పోల్డ్ ఓట్స్ గానొస్తే, అప్పుడు మాత్రమే ఈ 15,000లో వాళ్ళు ఏమంటారు రిటర్న్ పొందే అవకాశాలుంటాయి. 1/6 ఆఫ్ వాలిడ్ పోల్డ్ ఓట్స్ గాని రాలేదు అంటే కెనాట్ ఫోర్టిఫై అనమాట. వాళ్ళు తీసుకోవడం పాసిబుల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటో చూసాము. నెక్స్ట్ కంటెంట్ ఏముంది? ఎలక్షన్ ఎలా చేస్తారో చూసాము. క్వాలిఫికేషన్స్ ఏంటో చూసాము. ఓత్ ఆర్ అఫర్మేషన్ ఎలాంటి ఓత్? ప్రమాణ స్వీకారం చేస్తారు గదండీ! ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అయినప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఏమని చేస్తారు అంటే, కాన్స్టిట్యూషన్‌ని ప్రొటెక్ట్ చేస్తాను, ప్రిజర్వ్ చేస్తాను, డిఫెండ్ చేస్తాను, నన్ను ఈ సర్వీసెస్‌లో డివోట్ చేసుకుంటాను, పీపుల్ ఆఫ్ ఇండియా కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను. అలా. అంటే ఓత్ చేయడం జరుగుతుంది. ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారండి? ఓత్ అనేది ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే ఆయన ఓత్‌ని అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేరనుకోండి, అప్పుడెవరు ఓత్ ఇస్తారు? అప్పుడెవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఓకే. ఇక్కడి వరకు అర్థమైంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు ఓతు చేపిస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎనీ అదర్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేడు. ఆబ్సెంట్ గాని, వేకెంట్ గాని ఈ రీజన్స్‌లో ఎవరు వర్క్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్‌లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా. మరి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా వేకెంట్‌గా ఉంది. దెన్ ఎవరు చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా వేకెంట్‌గా ఉంది. అంటే అప్పుడు ఎవరు చేస్తారు అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎవరైతే ఉంటారో సీనియర్ మోస్ట్ జడ్జ్ వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడి వరకు క్లారిటీ ఉందా? ఓత్ ఎవరు చేపిస్తారు ఇది మీకు క్లారిటీ ఉందా? ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్. ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అంటే ఏంటి? హి షుడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ లోక్‌సభ. ఫస్టే చెప్పుకున్నాం. మనం పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ ముగ్గురిని కలిపితేనే పార్లమెంట్ అని చెప్తాము అని చెప్పాను. బట్ ఏం చెప్పాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని భాగం కాదు అని చెప్పాను. అది అది మీకు గుర్తుందా? హి ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్.
ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లోనూ పార్లమెంట్‌లోనూ మెంబర్ అయ్యి ఉండకూడదు. స్టేట్ లెజిస్లేచర్‌లోనూ మెంబర్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ ఆయన లోక్‌సభలో మెంబర్ అనుకోండి. లోక్‌సభలో మెంబర్‌గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్‌కి కంటెస్ట్ చేశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన గెలిచారు. మెజారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, కోటా ఓట్స్ ఏమున్నాయో ఉన్నాయో ఆయనకు వచ్చాయన్నమాట. ఇప్పుడేం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఏ రోజైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ పదవిలోకి ఎంటర్ అవుతాడో, అదే రోజున లోక్‌సభలో అతనుకున్న సీట్ అనేది ఏమంటారు? వెకేట్ అయిపోతుంది. లోక్‌సభలో ఆయన గారికున్న సీట్ ఏదైతే ఉందో అది వెకేట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాను? వి షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పాను. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటో చెప్పాను. అది ఉండకూడదని కూడా చెప్పాను. ఇంకా ఏంటి? రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో వితౌట్ ద పేమెంట్ ఆఫ్ రెంట్ యుటిలైజ్ చేసుకోవడానికి ఎవరికి హక్కు కలిగి ఉంటుందమ్మా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఎమాల్మెంట్స్ కానీ, అలవెన్సెస్ కానీ, ప్రివిలేజెస్ కానీ పార్లమెంట్ ఏవైతే నిర్ణయిస్తుందో అవన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రావడం జరుగుతుంది. ఆయన పీరియడ్ ఆఫ్ టర్మ్‌లో ఉండగా ఆయన ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారమ్మా. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. 1950 నుంచి 1962 వరకు ఆయనే ఉన్నారు. ఆయన పీరియడ్‌లో ఆయన సాలరీస్ తగ్గియడం గాని, ఆయనకు సంబంధించి ఏవైనా తీసుకురావడం కానీ నాట్ పాసిబుల్. ఆయన ప్రివిలేజెస్‌ని తగ్గియడం గాని, అలవెన్సెస్‌ని తగ్గియడం గాని ఇవన్నీ పాసిబుల్ కావు. ఓకేనా? ఇప్పుడు అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత జీతం వస్తుందనుకుంటున్నారు? 5,00,000. ఓకేనా? 50% పెన్షన్‌గా రావడం జరుగుతుంది. ఓకే. సో, ఇంకొకటి ఏంటంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో అది చెప్తానండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఆహ్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి కుదరదు. బట్ సివిల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చా అంటే సివిల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? 2 మంత్స్ ప్రియర్ నోటీస్ అనేది గాని ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సివిల్ ప్రొసీడింగ్స్ అనేటివి ఇనిషియేట్ చేయొచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటమ్మా? మర్డర్ చేయడం గాని ఇలాంటివేవి ఇనిషియేట్ చేయడం కుదరదు. సివిల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటమ్మా? జనరల్‌గా ఏదైనా గృహహింస లైక్ ఆహ్, సివిల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇనిషియేట్ చేయొచ్చు. ఎన్ని మంత్స్ ప్రియర్ నోటీస్ ఇవ్వాలి? 2 మంత్స్ ప్రియర్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ టర్మ్స్. టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏముంటుంది? ఎన్ని సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 5 ఇయర్స్ టెన్యూర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేయాలి అంటే ఎవరికివ్వాలండి? రెసిగ్నేషన్ లెటర్‌ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ లెటర్ అనేది ఇవ్వాలి. ఓకే. రెసిగ్నేషన్ అయినా ఇవ్వచ్చు. లేదా ఇంపీచ్‌మెంట్ ద్వారా అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తొలగించొచ్చు. ఇంపీచ్‌మెంట్ అంటే ఏంటి? రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాన్నెలా ఇనిషియేట్ చేస్తారో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇండియాలో ఏమన్నా రెస్ట్రిక్షన్ ఉందా అండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు మాత్రమే అవ్వాలి అని? నో. నో సచ్ రెస్ట్రిక్షన్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. బట్ యూఎస్ఏలో ఏంటంటే ఒక పర్సన్ ప్రెసిడెంట్‌గా అవ్వాలి అంటే నాట్ మోర్ థాన్ 2 టైమ్స్. అంటే ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఎన్నిక అవ్వచ్చు. ఓకేనా? అంతవరకు క్లారిటీ ఉందా? ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంపీచ్‌మెంట్ అంటే ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందండి? ఆర్టికల్ 61 అనేది ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డీల్ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేస్తారు అంటే ఆహ్, వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫర్ ద రీజన్ ఆఫ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అనే రీజన్‌తో మాత్రమే వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే రీజన్‌తో మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్‌మెంట్ చేయడం కుదురుతుంది. ఓకేనా? మరి ఆహ్, రాజ్యాంగాన్ని ధిక్కరించడం అంటే ఏంటి అనే డెఫినిషన్ ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా అంటే నో సచ్ థింగ్ ఈస్ డన్. ఓకేనా? సో, ఓకే. ఇంతవరకు అర్థమైంది. ఇంపీచ్‌మెంట్ చార్జెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో లోక్‌సభ గాని ఇనిషియేట్ చేయొచ్చు. రాజ్యసభ గాని ఇనిషియేట్ చేయొచ్చు. ఎవరైనా ఇనిషియేట్ చేయొచ్చు. అయితే ఏం చేయాలి? 1/4 పీపుల్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. 1/4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. లోక్‌సభలో ఉన్న టోటల్ మెంబర్స్‌లో 1/4 పీపుల్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి అప్పుడు మాత్రమే స్పీకర్‌కిస్తారు. స్పీకర్ గాని దాన్ని స్పీకర్ ఇస్తే 14 డేస్ ప్రియర్ నోటీస్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆహ్, ఇంపీచ్‌మెంట్ చార్జెస్ అనేటివి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంపీచ్‌మెంట్ చార్జెస్ ఏసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే. ఎంత మెజారిటీతో రిమూవల్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్డ్ అంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపీచ్డ్ అంటే తొలగించబడతాడు అంటే
2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ మెజారిటీ 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్. ఈ మెజారిటీతో కానీ బిల్ పాస్ అయితే బోత్ లోక్సభలో ఇదే మెజారిటీతో పాస్ అవ్వాలి, రాజ్యసభలో ఇదే మెజారిటీతో పాస్ అవ్వాలి. పాస్ అయిన రోజు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్స్ టు బి ఇంపీచ్డ్. ఇంతవరకు ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్డ్ జరిగిందా అంటే నో, ఇంతవరకు ఎవరి ఇంపీచ్మెంట్ జరగలేదు. ఇంపీచ్మెంట్ అనేది ఎలాంటి పవర్ అండి? పార్లమెంట్కి ఉండేటి ఎలాంటి పవర్ అంటే క్వాసీ జుడిషియల్ పవర్. ఎందుకు క్వాసీ అంటున్నారంటే సిమిలర్ టు ద జుడిషియల్ ప్రొసీజర్, అంటే నేర నిర్ధారణ చేస్తున్నారు. అతను తప్పు చేశాడా లేదా అని నిర్ధారిస్తున్నాడు. జనరల్గా ఈ పవర్ ఎవరికి ఉంటుంది? జుడిషియరీకి ఉంటుంది. అంటే జుడిషియల్ పవర్ ఇది. సో సిమిలర్ పవర్ ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్కి ఇచ్చారు. అలాంటి పవర్ కాబట్టి క్వాసీ జుడిషియల్ పవర్ అని చెప్తున్నారు. ఇంతవరకు ప్రెసిడెంట్ ఎవరు ఇంపీచ్మెంట్ కి గురి కాలేదు. ఓకేనా? ఇది క్లారిటీగా ఉందా? సో వేకెన్సీ, అసలు ప్రెసిడెంట్ ఆఫీస్ లో వేకెన్సీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఓకే, జనరల్గా ఏంటండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకున్నాం? 5 years టెన్యూర్ ఉంటుంది అని చెప్పుకున్నాం, అంతేనా? సో ఈ లోపల వేకెన్సీ అనేది క్రియేట్ అవ్వచ్చా? ఎలా వేకెన్సీ క్రియేట్ అవుతుంది? రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాకు వద్దండి, నేను రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసారనుకోని రెసిగ్నేషన్ లెటర్, ఆయన యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ అనేది వేకెంట్ గా క్రియేట్ అవుతుంది. లేదు, అతని టెన్యూర్ ఎంత? 5 years. 5 years కంప్లీట్ అయిపోయింది. సో స్టిల్ అక్కడ ఏమవుతుంది? వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాంటి 5 years కంప్లీట్ అయిపోయిన టైంలో ఏం జరుగుతుందంటే, తన నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేంత వరకు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇన్కమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. బట్ వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో విత్ ఇన్ 6 months లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు ఎవరు యాక్ట్ చేస్తారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేస్తారు. అంటిల్ అన్లెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేంత వరకు మాత్రమే. వెరస్ యుఎస్ఏలో అయితే ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో యుఎస్ఏకి, వాళ్ళే ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇండియాలో అయితే ఫర్ ఓన్లీ అంటిల్ అన్లెస్ కొత్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే, జనరల్ గా ఇంపీచ్మెంట్ చెప్పాము. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్ గాని వచ్చి స్టాండ్స్ ఇంపీచ్డ్ అని చెప్పాను కదా. 1/4 పీపుల్ అనే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. దెన్ ఓన్లీ ఇంపీచ్మెంట్ చార్జెస్ అనేటివి ఇనిషియేట్ చేయగలుగుతాము. 14 days ప్రియర్ పర్మిషన్ అనేది 14 days ముందే అతనికి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పాను కదా. లేదు, చెప్పలేం కదా, డెత్ అనేది అక్కర్ అవ్వచ్చు. మేబీ డెత్, అన్నెసెసరీ సర్టైన్ ఇన్స్టెంట్ వల్ల డెత్ అనేది క్రియేట్ అయి ఉండొచ్చు. అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ వేకెంట్ అయి ఉండొచ్చు. లేదా అతని ఎలక్షన్స్ వాయిడ్ గా డిక్లేర్ అయి ఉండొచ్చు. ఈ 5 reasons లో ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన పొజిషన్ వేకెంట్ గా అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందా? 5 years టెన్యూర్ అయిపోతే ఏం జరుగుతుంది? సిట్టింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కొత్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేదాకా ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. ఓకేనా? రెసిగ్నేషన్ కానీ, రిమూవల్ కానీ, డెత్ కానీ, ఇంకేదైనా రీజన్ వల్ల కానీ వేకెన్సీ అనేది అక్కర్ అయితే విత్ ఇన్ 6 months లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్ అండి, చిన్న మిస్టేక్, సారీ. ఈ కండిషన్లో కాదు, ఈ కండిషన్లో సిట్టింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేంత వరకు. ఈ రెసిగ్నేషన్ కానీ, ఇంపీచ్మెంట్ కానీ, డెత్ కానీ, వాయిడ్ కానీ, ఈ కండిషన్స్లో ఏవి జరిగినా 6 months లోపల ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయాలి. సో మీరు కూడా 1 to 3 times రివిజన్ చేసుకోండి. లేదంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ అప్పుడు చాలా చాలా లాస్ అయిపోతారు, కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓకేనా? న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 years టెన్యూర్కే ఉంటారండి. రిమైనింగ్ పీరియడ్ కాదు, ఫుల్ 5 years టెన్యూర్ ఏదైతే ఉందో దానికి రిమైనింగ్ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఓకేనా? ఓకే, వేకెన్సీ అనేది చెప్పాను ఇప్పుడే. రిజిగ్నేషన్ కానీ, రిమూవల్ కానీ, డెత్ కానీ, ఇంక ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేస్తాడు అంటిల్ న్యూ ప్రెసిడెంట్ అని ఆయన ఎలక్ట్ అయ్యేంత వరకు అని చెప్పాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా పని ఉండి ఆబ్సెన్స్ క్రియేట్ అయ్యి, ఇల్నెస్, అతనికి ఏదైనా బాగాలేకుండా వచ్చి లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, ఆబ్సెన్స్ వల్ల ఉన్నప్పుడు ఎవరు ఉంటారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్స్ అన్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేకెంట్ గా ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇందాకే చెప్పాను.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వేకెంట్గా ఉంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టులో వాళ్ళే యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఐ హోప్ సో. వేకెన్సీ సైజ్ రీజన్స్ క్లియర్ అవుతాయి, దానివల్ల ఎలా ఎలా అని చూసుకున్నాం. పవర్స్ అండ్ ఫంక్షన్స్, అసలు పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్ పవర్సా లేదు ఊరికే నామకే వాస్తున్న పవర్సా? పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూద్దామా. ఎన్ని పవర్స్ ఉంటాయండి? ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది, లెజిస్లేటివ్ పవర్ ఉంటుంది, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి, డిప్లొమాటిక్ పవర్స్ ఉంటాయి, మిలిటరీ పవర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఏ పనులు చేయాలన్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పని చేయాలన్నా, ఏ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకోవాలన్నా ఎవరి పేరు మీద తీసుకుంటారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద మాత్రమే తీసుకుంటారు అనమాట. ఓకేనా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా రూల్స్ ప్రిస్క్రైబ్ చేయొచ్చా, ఆయన పేరు మీద చేస్తున్నాం కదా మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని రూల్స్ ప్రిస్క్రైబ్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఓకేనా. కన్వీనియంట్గా బిజినెస్ జరగడానికి, మినిస్టర్స్ మధ్యలో ఈజీ ఫర్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఏదైనా రూల్ ప్రిస్క్రైబ్ చేయాలి అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయొచ్చు. ఓకేనా. జనరల్గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కింద ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ప్రధానమంత్రిని ఎవరు అపాయింట్ చేస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రికి ఫిక్స్డ్ టెన్యూర్ ఉందా? నో, అంటిల్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లెజర్ ఉన్నంత వరకే. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చా అంటే లేదు. ఎప్పుడు తీసేయొచ్చు అంటే ఎప్పుడైతే మెజారిటీ కోల్పోతారో అప్పుడు మాత్రమే రిమూవ్ చేసే కెపాసిటీ అనేది ఉంది. ఓకేనా. బట్ ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ప్రధానమంత్రి గారికి లేదు. ఇంకా ఎవరినెవరిని అపాయింట్ చేస్తారు? మినిస్టర్స్ ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అతన్ని రెమ్యూనరేషన్, ఎంత డబ్బులు ఇవ్వాలి, రెమ్యూనరేషన్ డిటర్మైన్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎన్ని రోజులు ఉంటారు? టెన్యూర్ ఫిక్స్డా అంటే నాట్ ఫిక్స్డ్. ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు మాత్రమే ఉంటారు. ఇంకా ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ, యూపీఎస్సి చైర్మన్ కానీ, యూపీఎస్సికి సంబంధించిన చైర్మన్ కానీ, యూపీఎస్సికి సంబంధించిన మెంబర్స్ కానీ, గవర్నర్స్ కానీ, మెంబర్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ కానీ, వీళ్ళందరినీ ఎవరు పెడతారమ్మా? ఎవరి చేత అపాయింట్ చేయబడతారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏదన్నా డాక్యుమెంట్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎవరిని అడుగుతారు అంటే ప్రధానమంత్రి గారిని అడుగుతారు. ప్రధానమంత్రి ద్వారా ఆయనకు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఏదైనా కన్సిడరేషన్ కి తీసుకురమ్మని చెప్పినా కూడా ఈయన ప్రధానమంత్రి గారికి చెప్తారు, ఆయన కన్సిడరేషన్ లోకి తీసుకొని వస్తారు అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్వర్డ్ కమిషన్స్ ఉంటాయి కదమ్మా, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, వెనకబడిపోయిన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, వాళ్ళకి సంబంధించిన ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటిని చూడడం కోసం ఏదైనా కమిషన్ వేయొచ్చా అంటే వేయొచ్చు. ఎవరు వేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఏమేమి వేస్తారు అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కానీ, ఏదైనా ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయనకి పవర్స్ ఉంటాయన్నమాట. ఆ షెడ్యూల్ ఏరియా మీద అడ్మినిస్ట్రేషన్ చేయడానికి పవర్స్ అన్ని ఎవరికి ఉంటాయి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇవన్నీ ఎవరి పవర్స్ కిందకు వస్తాయి? ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి? జనరల్ గా ఏం చెప్పాము, లోక్సభ అనేది కంటిన్యూస్ కాదు కదా, రాజ్యసభ అనేది కంటిన్యూస్, సో నో ఇష్యూస్. లోక్సభ అనేది ఏంటవుతుంది, ప్రతి 5 years ఒకసారి కొలాప్స్ అయిపోతుంది, కొత్త ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా సమోన్ అంటే ఏంటి? స్టార్ట్ చేయడం. ప్రోరోగ్ అంటే ఏంటి? రద్దు చేయడం. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు.
ఎవ్రీ ఎవ్రీ టైం ఏంటంటే 5 ఇయర్స్‌కి ఒకసారి ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి థ్యాంక్స్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. లేకపోతే గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో ఇది యూపీఎస్సీ ట్రాక్ క్వెషన్‌గా కూడా చెప్పుకోవచ్చు. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదా గవర్నమెంట్ అనేది కాన్ఫిడెన్స్‌ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు? సమ్మోన్ అంటే స్టార్ట్ చేయడం, ప్రోరోగ్ అంటే రద్దు చేయడం. ఎవరు చేస్తారండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జనరల్‌గా స్పీకర్ ఏం చేస్తారంటే అడ్జార్న్‌మెంట్ సైన్ డే ఇచ్చేస్తారు. అడ్జార్న్‌మెంట్ సైన్ డే అంటే మీటింగ్‌లో మేము డిస్కస్ చేసుకోవాల్సినవన్నీ ఇనఫ్‌గా డిస్కస్ చేసేసుకున్నాము. ఇంకేం విషయం లేదు డిస్కస్ చేసుకోవడానికి. సో ఎప్పుడు మళ్ళీ సిట్టింగ్ స్టార్ట్ చేస్తామో మేము చెప్పట్లేదు అని చెప్పి ఒకటి ఇస్తారనమాట. దాన్ని ఏమంటాము అంటే అడ్జార్న్మెంట్ సైన్ డే. అది ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే రద్దు చేస్తారు, ప్రోరోగ్ చేస్తారు, రద్దు చేస్తారు. ఓకేనా? సో సమోన్ చేసేది, ప్రోరోగ్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ పవర్ కింద వస్తుందంటే లెజిస్లేటివ్ పవర్ కింద. జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108 కింద జాయింట్ సిట్టింగ్ ని ఎవరు ఇనిషియేట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జాయింట్ సిట్టింగ్ కి ఎవరు అధికారంగా కూర్చుంటారు అంటే స్పీకర్. స్పీకర్ అనే ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగా ఉంటారనమాట. ఓకేనా? అంటే ఎందుకు జాయింట్ సిట్టింగ్ చేస్తాము? జనరల్‌గా లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. లోక్‌సభ నుంచి రాజ్యసభకి పాస్ అయింది. రాజ్యసభలో ఏం జరిగింది? వీళ్ళేదో రికమెండేషన్స్ చెప్పారు. వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళు ఇలానే పెట్టేసుకున్నారు. 6 మంత్స్ అయిపోయింది. ఇంకా ఏం తీసుకురావట్లే. దీన్నేమంటాము? డెడ్‌లాక్ సిట్యుయేషన్ అంటాం. ఇలాంటి డెడ్‌లాక్ సిట్యుయేషన్‌ని రిజాల్వ్ చేయడానికి ఏం చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సిట్టింగ్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరిని రాండయ్యా అని ఒక ప్లేస్‌లో కూర్చోబెడతారు. లోక్‌సభలో ఉన్న మెంబర్స్, రాజ్యసభలో ఉన్న మెంబర్స్ అప్పుడు పెడతారు. ఎందుకయ్యా మీకు డెడ్‌లాక్ వస్తుంది? మీరేంది విషయం ఏంది? డిస్కస్ చేసుకొని సింపుల్ మెజారిటీతో పాస్ చేయడం జరుగుతుంది. దానికి హెడ్ చేసే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు? స్పీకర్. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఏదైనా ఒక బిల్ పెండింగ్‌గా ఉంది అంటే ఎవరు మెసేజ్ పంపియొచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆయన మెసేజ్ పంపియొచ్చు పార్లమెంట్‌కి. పలానా బిల్ పెండింగ్‌లో ఉంది. జాగ్రత్త చూడండి అని. ఓకేనా? ఓకే. ఇంకో విషయం వెరీ ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉందంటే ఇప్పుడు చెప్పేదన్నాము. 12 మెంబర్స్‌ని నామినేట్ చేస్తారు. దేనికి? రాజ్యసభకి. ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ క్రైటీరియాస్ మీద? ఆర్ట్ గాని, సోషల్ గాని, సైన్స్ గాని, లిటరేచర్ గాని వీటిని బేస్ చేసుకొని లిటరేచర్ గాని వీటిల్ని ఆధారంగా చేసుకొని సచిన్ టెండూల్కర్ గారున్నారు. వీళ్ళేం చేస్తారు? ఆటలో ఈయనకి చాలా నాలెడ్జ్ ఉందనమాట. సో, ఇలాంటి హై క్వాలిఫైడ్ పీపుల్ నార్మల్ ఎలక్షన్స్‌లో పాస్ కాకోకుండా బైపాస్ చేసేసి డైరెక్ట్‌గా వీళ్ళ టాలెంట్ అనేది యుటిలైజ్ చేసుకోవడం కోసం నామినేషన్స్ అనేటివి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారనమాట రాజ్యసభకి. ఇక్కడి వరకు క్లారిటీ ఉందా? ఇంతకు ముందు ఏం చెప్పాను నేను? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందమ్మా 2019లో తీసుకొనొచ్చారు. దాని ద్వారా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ అనే వాళ్ళని ఆహ్, లోక్‌సభలోకి నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. సో, ఇప్పుడు ఆ 104 ఏం చేసింది? అలాంటి ఫినామినా లేదు, తొలగించబడింది, కొట్టివేయబడింది, డిస్కంటిన్యూడ్ లేదా వాయిడ్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. మెంబర్స్‌ని డిస్‌క్వాలిఫై చేయాలి అనుకుంటే, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్‌క్వాలిఫై చేయాలి అనుకుంటే, ఎలక్షన్ కమిషన్‌ని సంప్రదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆయన డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? హ్మ్. ఇంకా వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటుందండి. జనరల్‌గా ఏంటంటే కొన్ని బిల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది నీడెడ్ అనమాట. ప్రియర్ పర్మిషన్ ఎందుకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రియర్ పర్మిషన్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనీ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాము లోక్‌సభలో. ఓకేనా? లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా 3 ఫండ్స్ ఉంటాయమ్మా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అని 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక రూపాయి డ్రా చేయాలన్నా, ఒక రూపాయి వెయ్యాలన్నా ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకోవాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. సో, ఎ బిల్ ఇన్వాల్వింగ్ ఎక్స్‌పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా రిక్వైర్స్ ద ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లారిటీ ఉందా? అలా కాదు. ఏదైనా ఒక స్టేట్ ఉంది. దాని బౌండరీస్‌ని ఆల్టరేషన్ చేస్తున్నాము. లేదా కొత్త స్టేట్‌ని క్రియేట్ చేస్తున్నాము. అప్పుడు కూడా ఏం చేయాలి? స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉంటుందో దానికి ఎవరి ప్రియ పర్మిషన్ కావాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రియ పర్మిషన్ అనేది కావాలి. ఓకేనా? ఇంకా ఏంటి? అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద ఇన్‌కమ్ టాక్స్ ఇంపోజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి తీసుకొనొచ్చేటప్పుడు ఎవరి పర్మిషన్ కావాలి? ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన పర్మిషన్ కావాలి. ఓకేనా?
నెక్స్ట్ ఏదైనా ఒక బిల్ మీద ట్యాక్స్ గానీ, డ్యూటీ గానీ ఇంపోజ్ చేసేటప్పుడు స్టేట్స్ అనేటివి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాయి సేమ్ విషయం మీద అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అనేది కావాలి. ప్రియ పర్మిషన్ అనేది కావాలి. ఏదైనా ఒక స్పెసిఫైడ్ ట్యాక్స్ గానీ, డ్యూటీ గానీ సెంటర్ ఇంపోజ్ చేస్తుందనుకోమ్మా, దాని మీద సర్చార్జ్ ఇంపోజ్ చేస్తున్నట్లయితే ఎవరి పర్మిషన్ కావాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రియ పర్మిషన్ కావాలి. స్టేట్స్‌కి డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు డబ్బులొచ్చాయి. దీంట్లో స్టేట్స్‌కి ఇంతింత డబ్బులిస్తున్నాము అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఎవరి పర్మిషన్ కావాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి. ప్రియ పర్మిషన్ అనేది కావాలి. ఏదైనా ఒక స్టేట్ బిల్లు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్‌లో ఏం జరుగుతుందమ్మా? ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరుగుతుంది. జరుగుతున్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటివి ఇంపోజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకో. అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఇంపోజ్ చేయొచ్చా అంటే నో. ఎప్పుడు మాత్రం ఇంపోజ్ చేయగలుగుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రియర్ పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలనుకుంటే చేయగలుగుతుంది. వితౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇట్ కెన్ నాట్ రెస్ట్రిక్ట్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ విత్ దట్ స్టేట్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ క్లియర్ గానే ఉందా? సరే ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బిల్ ప్రెజెంట్ చేస్తారని చెప్పాను. ఏం చెప్పాను? లోక్‌సభలో పంపిస్తుంది, రాజ్యసభలోకి వస్తుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది అని చెప్పాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆప్షన్స్ ఉంటాయి కదా! ఫస్ట్ ఆప్షన్ ఏంటి? యెస్ ఐ కెన్ గివ్ దిస్ అసెంట్. నేను ఆమోద ముద్ర ఇచ్చేస్తాను, ఆమోద ముద్ర తెలపగలను అని చెప్పడాన్ని అసెంట్ ఇవ్వడం అంటారు. అసెంట్ ఇచ్చిన తర్వాత ఏంది? బిల్ ఫార్మాట్‌లో ఉన్నది కాస్త యాక్ట్ ఫార్మాట్‌లోకి వచ్చి ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తుంది. లేదు విత్‌హోల్డ్ చేస్తున్నాను, నేను ఇవ్వడం లేదు, నాకు నచ్చలేదు, నేను రిజెక్ట్ చేస్తున్నాను అంటున్నాడు. రిజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? బిల్ అనేది అక్కడ ల్యాప్స్ అయిపోతుంది. అంతేనా? నెక్స్ట్. నెక్స్ట్ ఏం కండిషన్ ఉంటుంది? లేదురా ఒకసారి రీకన్సిడరేషన్ చేయండి. మీకు నేను రిటర్న్ చేస్తున్నాను ఈ బిల్లు. రీకన్సిడరేషన్ చేయండి. నాకేదో తప్పులా అనిపిస్తుంది. మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి రిటర్న్ చేస్తే ఏమంటారు? రీకన్సిడరేషన్‌కి పంపించడం అంటారు. ఒకవేళ రీకన్సిడరేషన్‌కి పంపించినప్పుడు లోక్‌సభ, రాజ్యసభ వితౌట్ ఎనీ అమెండ్‌మెంట్స్‌తో సేమ్ బిల్‌ని పాస్ చేసినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా అప్రూవల్ తెలపాలి. ఓకేనా? ఏం యాక్షన్ తీసుకోకుండా జేబులో అలానే పెట్టేసుకోవచ్చు. దాన్నేమంటాము? పాకెట్ వీటో అంటాం. ఏం చెప్పకోకుండా అలానే పెట్టుకుంటారనమాట. ఏం డెసిషన్ ఇవ్వడు దాని మీద. ఓకేనా? సో, గవర్నర్ ఏం చేస్తారంటే కొన్ని బిల్స్‌ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేస్తాడు కొన్ని బిల్స్‌ని. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అథారిటీ ఉంటుంది. అప్పుడు కూడా అంతే అసెంట్ ఇవ్వచ్చు, విత్‌హోల్డ్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ చేశాడనుకోండి మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ సేమ్ బిల్‌ని వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలంటే అంటే నో. నో సచ్ థింగ్. స్టేట్ కేస్‌లో నో, సెంట్రల్ కేస్‌లో యెస్. యూ గాట్ ఇట్? జనరల్‌గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకా ఏం పవర్స్ ఉంటాయంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్స్ ఉంటాయి. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఆర్టికల్ 1-3 ప్రకారం ఆర్డినెన్స్ అనేటివి జారీ చేయొచ్చు. ఎలా జారీ చేస్తారండి ఆర్టికల్ 1-3 ప్రకారం అంటే, ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభ 2 కలిసి ఉంటేనే కదండీ ఏదైనా యాక్ట్ అవుతుంది. లేదు లోక్‌సభ అనేది 5 ఇయర్స్‌కి ఒకసారి కొలాప్స్ అయిపోవడమో, లేదా ఇంటర్వెల్స్ తీసుకుంటూ ఉంటుంది. వింటర్ సెషన్, సమ్మర్ సెషన్, మాన్సూన్ సెషన్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా! మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా! ఆ పీరియడ్‌లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంది. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. సేమ్ చట్టానికి ఏవైతే ఇంప్లిమెంటేషన్ ఉంటుందో దానికి అదే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో, ఆర్డినెన్స్ జారీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది ట్రాప్ క్వెషన్ అండి. ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రధాన మంత్రి వీళ్ళ అప్రూవల్ ఉంటేనే ఆర్డినెన్స్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జారీ చేయడం జరుగుతుంది. మాక్స్ లైఫ్ స్పాన్ ఎంతండి? ఆహ్, ఇప్పుడు మన లోక్‌సభ సభలో లేదు. ఆర్డినెన్స్ జారీ చేశాము. అది రీకన్సైల్ అయిన తర్వాత అదొచ్చి ఆహ్, మళ్ళీ సెషన్‌లో ఉన్నప్పుడు వితిన్ 6 వీక్స్ లోపల దాని డెసిషన్ అనేది తెలపాలి. లేదు అంటే 6 వీక్స్ తర్వాత ఆర్డినెన్స్ అనేది కొలాప్స్ అయిపోతుంది. దీని లోపల కూడా ఇది నో అనిందనుకో ఆర్డినెన్స్ అనేది రద్దయిపోతుంది. ఓకేనా? మాక్సిమం పీరియడ్ ఆర్డినెన్స్‌కి ఎన్ని రోజులు ఉంటుందంటే 6 మంత్స్, 6 వీక్స్. అంటే సెషన్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ 6 మంత్స్ కన్నా ఎక్సీడ్ కావద్దు అని ఉంటుందండి రాజ్యాంగంలో. ఓకేనా?
సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ, యూపీఎస్సీ రిపోర్ట్స్ కానీ, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఎవరు పెడతారు, ప్రవేశపెడతారు పార్లమెంట్లో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టడం జరుగుతుంది. పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నెన్స్ కోసం అండమాన్ నికోబార్కి, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, దమన్, లద్దాఖ్, పుదుచ్చేరి ఇలాంటి వాటిల్లో పీస్ అండ్ ప్రోగ్రెస్ కోసం ఏమైనా రెగ్యులేషన్స్ తయారు చేయొచ్చా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పుదుచ్చేరి అసెంబ్లీ అనేది సస్పెండ్ అయినా, డిజాల్వ్ అయినా ఆ కేసెస్ లో మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి హక్కు ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గాట్ ఇట్? నెక్స్ట్, ఫైనాన్షియల్ పవర్స్. ఏంటా ఫైనాన్షియల్ పవర్స్ అనేటివి? ఓకే. మనీ బిల్ అనేది పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అది కూడా లోక్‌సభలోనే ఇంట్రొడ్యూస్ చేస్తారులే. మనీ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఎవరి ప్రియ పర్మిషన్ కావాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రియ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. ఓకే. నెక్స్ట్, ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. బడ్జెట్ అంటాం కదా! దీన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రియ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ రిక్వైర్డ్. ఓకేనా? డిమాండ్ ఫర్ గ్రాంట్ ఏదైనా ఎవరి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మినిస్ట్రీ ఉంది, నాకు ఇంత కావాలి అని అడుగుతుంది కదమ్మా! నో డిమాండ్ ఫర్ గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ హిస్ రికమెండేషన్. ఆయన రికమెండ్ చేస్తే తప్ప డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేటివి తీసుకోకూడదు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఫినాన్స్ కమిషన్ ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏమనాలి? కాన్స్టిట్యూట్ చేయాలి. ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాన్స్టిట్యూట్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? ఎస్టాబ్లిష్ చేయడమా? సంథింగ్ లైక్ దట్. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుందని చెప్పాను కదమ్మా! కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే నేచురల్ కెలామిటీస్ కానీ, అన్‌సీన్, ఫార్‌సీన్ కండిషన్స్ ఏవైతే మనం చూడని కండిషన్స్ వస్తాయో, వాటిల్లో ఎప్పుడన్నా మనకి హ్యాంపర్ అయినప్పుడు, అన్‌ఫార్‌సీన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, అప్పుడు దానికోసం డ్రా చేయడానికి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కింద ఎగ్జిక్యూటివ్ కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? జ్యుడిషియల్ పవర్స్. జ్యుడిషియల్ పవర్స్ అంటే ఏమేమి వస్తాయి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఆర్టికల్ 143 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏ విషయంలో అయినా సజెషన్ కావాలి సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనిపించింది అనుకోండి, ఆర్టికల్ 143 యూజ్ చేసుకొని అడ్వైజ్ని సీక్ చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇవ్వాలా అంటే కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా ఇవ్వాలి, అదర్ కండిషన్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇచ్చిన డెసిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవ్వాలా అంటే నో. అంత ఏమంటారు, ఇట్స్ నాట్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇంకా ఏమేమి పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అంటే పార్డనింగ్ పవర్స్. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్స్, రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్, కమ్యూట్. ఈ పార్డనింగ్ పవర్స్ అనేటివి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటాయన్నమాట. ఏదైనా ఒక యూనియన్ చేసిన చట్టానికి అగేన్స్ట్‌గా ఎళ్లి శిక్ష పడినా, లేదా కోర్ట్ మార్షల్ ఏదైనా ఇచ్చినప్పుడు శిక్ష పడినా, డెత్ సెంటెన్స్ ఏదైనా ఇచ్చినా, ఇలాంటి టైంలో క్షమాభిక్ష అంటారు కదమ్మా! దాన్ని ఎవరికి పెట్టుకోవచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టుకోవడం జరుగుతుంది. కోర్ట్ మార్షల్ జరిగినప్పుడు గానీ, యూనియన్ గానీ, డెత్ సెంటెన్స్ గానీ ఇలాంటప్పుడు ఆర్టికల్ 72ని యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డనింగ్ పవర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏంటున్నాయి అంటే డిప్లొమాటిక్ పవర్స్. డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఏంటి? ఎవరినైనా మెంబర్స్‌ని ఏమంటారు, ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో కంటెస్ట్ చేయడానికి లైక్ అంబాసిడర్స్‌ని పంపించడం గానీ, డిప్లొమాట్స్‌ని పంపించడం గానీ, తీసుకురావడం గానీ, హై కమిషనర్స్‌ని ఇవన్నీ ఏమంటాము అంటే డిప్లొమాటిక్ పవర్స్ అంటాము. మిలిటరీ పవర్స్ అంటే ఏందమ్మా? మిలిటరీ పవర్స్ అంటే ఏంటంటే యుద్ధాన్ని డిక్లేర్ చేయాలన్నా, అంటే పార్లమెంట్ డెసిషన్‌తోనే సబ్జెక్ట్ అయి ఉండేది. డిక్లేర్ చేయాలన్నా, లేదా పీస్‌ని కంక్లూడ్ చేయాలన్నా, ఈ 2 పార్లమెంట్ డెసిషన్‌తో బైండ్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చేసే అధికారం ఉంది. టు డిక్లేర్ ఎనీ వార్ ఆర్ టు కంక్లూడ్ ఎనీ పీస్. ఓకేనా? సబ్జెక్టెడ్ టు పార్లమెంట్ డెసిషన్. నెక్స్ట్, ఎమర్జెన్సీ ఎన్ని విధాలుగా ఉంటుందమ్మా? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ.
ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 గురించి చెప్తుంది. ఆర్టికల్ 352 గురించి చెప్తుంది. అంతేనా? ఇంకొకటి కూడా ఉందమ్మా, ఆర్టికల్ 365 కూడా ఉంది, ఎందుకో చెప్తాను. ఓకేనా? నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో కానీ, ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కానీ, ఎక్కడైనా మొత్తం ఇండియాలో మొత్తమైనా పెట్టచ్చు, లేదా ఏదైనా ఒక పార్ట్లో కానీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఏం రీజన్స్ మీద? 3 రీజన్స్ మీద నేషనల్ ఎమర్జెన్సీ అనేది పెట్టడం జరుగుతుంది. ఏంటవి అంటే వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మడ్ రెబిలియన్ కానీ. ఇది ఇంటర్నల్ రీజన్, ఇవి రెండు ఎక్స్టర్నల్ రీజన్స్. ఓకేనా? జనరల్గా ఏదైనా ఒక ప్లేస్లో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఏంటా ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటే, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే యూనియన్కి స్టేట్స్కి మధ్యలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో దాన్ని మాడిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది, ఎక్సెప్ట్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 21 అంటే ఏంటమ్మా? రైట్ టు లైఫ్. ఆర్టికల్ 20 అంటే ఏంటమ్మా? ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్స్. ఇవి రెండు కాకుండా ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది నేషనల్ ఎమర్జెన్సీ కింద. ఓకేనా? సో స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటో చూద్దాం, ప్రెసిడెన్షియల్ రూల్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ మెషినరీ స్టేట్లో ఫ్లాప్ అయింది అంటే, ఇప్పుడు ఎలక్ట్ అయ్యారు, కూటమి గవర్నమెంట్ ఉన్నారు, ఇన్ఫోర్సింగ్ కండిషన్స్లో కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఆ కండిషన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నాము. ట్యాకిల్ చేయడం అంటే ఏంటి? ఏదైనా ఒక గవర్నమెంట్ కొలాప్స్ అయినప్పుడు వేరే ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని గవర్నర్ అనే ఆయన మీరు ఈ పీరియడ్ లోపల ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని పెట్టుకోండి అని ఛాన్స్ ఇచ్చి, ఈవెన్ స్టిల్ కొలాప్స్ అయ్యి ఇలాంటి పొజిషన్లో రన్ చేయలేకపోతున్నప్పుడు, కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినప్పుడు, అలాంటి టైంలో మాత్రమే స్టేట్ ఎమర్జెన్సీని ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద పాసిబుల్ మెషర్స్ స్టేట్ ఎమర్జెన్సీని ఇష్యూ చేయమని చెప్పి గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 356. ఇంకొకటి ఏంటంటే, యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఏవైనా ఒక డైరెక్షన్స్ ని ఫాలో చేయలేకపోతే, ఆ స్టేట్ అనేది కంపైల్ చేయలేకపోతే, అలాంటి కేసులో స్టేట్ ఎమర్జెన్సీని ఇష్యూ చేయొచ్చు. దాన్ని ఏమంటాము? ఆర్టికల్ 365 అంటాము. 356 ఎందుకు, 365 ఎందుకో తెలిసిందమ్మా. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినప్పుడు ఏదైనా యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ని ఫాలో కాలేనప్పుడు, అలాంటప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలాంటప్పుడు ప్రెసిడెంట్కి ఎలాంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అంటే, అన్ని ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఎనీ అదర్ అథారిటీలో కానీ ఉన్నవన్నీ ఆయనకి అసైన్ చేసుకునే అధికారం ఎవరికి కలిగి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కలిగి ఉంటుంది. లేదా ఈ పవర్స్ ని పార్లమెంట్కి కూడా ఇచ్చే అధికారం ఎవరికి కలిగి ఉంటుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కలిగి ఉంటుంది. లోక్సభ కానీ సెషన్లో లేనప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ₹1 డ్రా చేయాలన్నా ఎవరు చేయాలి అంటే ఆథరైజేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఓకేనా? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 అనేది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి డీల్ చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువసార్లు ఉపయోగించబడిన ఎమర్జెన్సీ ఇండియాలో ఏదైనా ఉందా అంటే అది స్టేట్ ఎమర్జెన్సీ మాత్రమే. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ అనేది అన్‌స్టేబుల్‌గా ఉంది, ఫినాన్షియల్‌గా మనము దృఢంగా లేము, ఇలాంటప్పుడు మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నాడు అనమాట. అలాంటి టైంలో ఎవరైనా హైకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ, లేదా యూనియన్ అఫైర్స్కి సంబంధించిన ఎవరి జీతాలైనా తగ్గించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఓకేనా? ఇక క్లారిటీ ఉందా? అన్ని పవర్స్ చూసుకునేసాం. నెక్స్ట్ వీటో పవర్స్ అంటే ఏంటో చూద్దామా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ చేసేద్దామండి. అంటే చెప్పాలనుకుంటే కొంచెమే చెప్పచ్చు కూడా, బట్ స్టిల్ ఏంటంటే మొత్తం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 111 దేని గురించి మాట్లాడుతుంది? వీటో పవర్స్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ కేసు ఏం చెప్పాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ఆయన ఏదో అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ అంటే రిజెక్ట్ చేయొచ్చు, రీకన్సిడరేషన్కి పంపచ్చు,
ఏమి చేయకోకుండా జోబీలో కూడా పెట్టుకోవచ్చు. దాన్ని పాకెట్ వీటో అంటారు అని చెప్పాను కదా! ఓకేనా? అబ్సల్యూట్ వీటో అంటే ఏంటమ్మా? రిజెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము? అబ్సల్యూట్ వీటో అంటాము. క్వాలిఫైడ్ వీటో అంటే క్వాలిఫైడ్ వీటో అంటే జనరల్‌గా మీకేం చెప్పాను, ఏదైనా ఒక బిల్లు రీకన్సిడరేషన్‌కి పంపించినప్పుడు వాళ్ళు విత్ మోడిఫికేషన్స్ ఆర్ వితౌట్ మోడిఫికేషన్స్ మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినప్పుడు ఖచ్చితంగా ఆయన అసెంట్ ఇవ్వాలి అని చెప్పాను గదా! ఆర్డినరీ మెజారిటీతోనే బిల్ పాస్ అయినప్పుడు కూడా, సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ అయినా కూడా ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పాను గదా! దాన్నేమంటాము అంటే ఆహ్, అలా సింపుల్ మెజారిటీతో కాకుండా హైయెస్ట్ మెజారిటీతో అంటే 2/3 మెజారిటీ ఇలాంటి వాటితో పాస్ చేస్తే, ఓవర్ రైడ్ చేస్తే ఆయనకున్న పవర్‌ని దాన్ని ఏమంటాము అంటే క్వాలిఫైడ్ వీటో అంటాము. క్వాలిఫైడ్ వీటో ఇండియాలో ఉందా అంటే నో. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి? ఒకటేదైనా ఉంది. రీకన్సిడరేషన్‌కి పంపించాము. సింపుల్ మెజారిటీతో దాన్ని రీరైట్ చేయడం జరిగింది. దాన్నేమంటాము సస్పెన్సివ్ వీటో అంటాము. పాకెట్ వీటో అంటే ఏంటి? ఏం చేయకోకుండా ఆ బిల్ మీద ఏం యాక్షన్ తీసుకోకుండా అలాగే పెట్టుకొనుంటే దాన్నేమంటాము? పాకెట్ వీటో అంటాము. ఇండియాలో ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ని పవర్స్ ఉంటాయి అంటే అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ వీటో ఇండియాలో లేదు. ఎవరికుంది అంటే అమెరికన్ ప్రెసిడెంట్‌కి ఉంది. ఓకేనా? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చెప్పారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆబ్లిగేటెడ్ అసెంట్ ఇవ్వడానికి అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఏ ఇయర్‌లో వచ్చిందది? 1971లో. గవర్నర్ అనే ఆయన కొన్ని బిల్స్‌ని రిజర్వ్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్పాను కదా! ఆర్టికల్ 201. ఓకేనా? ఒక బిట్ అడిగారండి. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అది పారలెల్ పవరా అంటే నో. వాధ్వా కేసు జరిగిందండి. డీసీ వాధ్వా ఐ థింక్ సో. డీసీ వాధ్వా కేసులో ఏం జరిగిందంటే బీహార్ గవర్నర్ 256 ఆర్డినెన్సెస్ ప్రవేశపెట్టాడనమాట. వితౌట్ బీయింగ్ ఇంటెన్షన్ టు ఇంట్రడ్యూస్ బిఫోర్ ద స్టేట్ లెజిస్లేచర్ అనమాట. ఆయన ఏంది ఆర్డినెన్స్ ద్వారా అంటే అంత మెజారిటీ రాదనుకున్నాడో ఏమో ఆర్డినెన్సెసే ప్రవేశపెడుతూ ఉన్నాడనమాట. సక్సెసివ్ ప్రొమల్గేషన్ చేసుకుంటూ. సో దీన్ని స్టేట్ లెజిస్లేచర్ ముందు అసలు ప్రవేశపెట్టలేదనమాట. అలాంటి పవర్ అనేది లేదు. ప్రెసిడెంట్‌కి అలాంటి పవర్ లేదు అని డీసీ వాధ్వా కేసులో చెప్పింది. ఖచ్చితంగా దాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పింది. పార్డనింగ్ పవర్ అంటే చెప్పాను గదా! ఆర్టికల్ 72 కింద పార్డనింగ్ పవర్స్ అనేటివి ఉన్నాయి. హ్మ్. ఎక్కడైనా మిస్ అయ్యామా? ఓకే. ఇక్కడుంది చూడండి. పార్డన్ అంటే ఏంటి? క్షమాభిక్ష. కంప్లీట్‌గా ఆయనకున్న పనిష్మెంట్ అనేది తొలగించబడితే దాన్నేమంటాము అంటే పార్డనింగ్ పవర్స్ అంటాము. కమ్యూట్ అంటే తగ్గించడం. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్ నుంచి లైట్ ఫార్మ్ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్‌కి తీసుకురావడం. ఓకే. రెప్రైవ్ అంటే ఏంటి అంటే నువ్వు పార్డనింగ్ అప్లై చేసుకునే లోపల ఆ పీరియడ్‌లో రెప్రైవ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. నీకు క్షమాభిక్ష వచ్చే లోపల. ఓకేనా? రెమిషన్ అంటే ఏంటి అంటే టైమ్‌ని తగ్గిస్తుంది. టైమ్‌ని. ఇప్పుడు నీకు ఆహ్, లైఫ్ ఏసారనుకోండి. దాన్ని ఒక 5 ఇయర్స్‌కి తగ్గిస్తుంది. అలాగా. టెన్యూర్‌ని మాత్రం తగ్గిస్తుంది. రెస్పైట్ అంటే ఏంటి? డ్యూ టు స్పెషల్ ఫ్యాక్ట్ లైక్ ప్రెగ్నెన్సీ వుమెన్ గాని, డిజబిలిటీ గాని ఇలాంటి వాళ్ళకి అంత హైయెస్ట్ పనిష్మెంట్ వద్దు. కొంచెం తగ్గిద్దాము అని చెప్పేది రెస్పైట్. పార్డనింగ్ అంటే కంప్లీట్‌గా. కమ్యూట్ అంటే టెన్యూర్ తగ్గడం. అంతేనా? కమ్యూట్ అంటే ఏంటి? హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్ నుంచి లైట్ ఫార్మ్‌లోకి తీసుకురావడం. రెమిషన్ అంటే ఏంటి? టెన్యూర్ తగ్గించడం. రెస్పైట్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ గాని ఇలాంటి స్పెషల్ క్రైటీరియాస్‌ని తీసుకోవడం. రెప్రైవ్ అంటే ఏంటి? ఈ లోపల స్టే తీసుకోవడం అన్నమాట. ఓకేనా? ఇక్కడితో మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్పేసానండి నేను ప్రెసిడెంట్‌కి సంబంధించి. సో, దీని మీద ఒక పీవైక్యూ చేద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ ఎప్పుడు? ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓన్లీ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఆప్షన్స్ చూడండి. నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు మాత్రమే ప్రవేశపెట్టొచ్చంట.
ఓన్లీ వెన్ బోత్ హౌసెస్ ఆర్ నాట్ ఇన్ సెషన్. 2 హౌసెస్ సెషన్‌లో లేకపోతే మాత్రమే ప్రవేశపెట్టొచ్చంట. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఎయిదర్ హౌస్ ఇస్ నాట్ ఇన్ సెషన్. ఏదైనా ఒక హౌస్ లేకపోయినా సెషన్‌లో ఆర్డినెన్స్ అనేది పెట్టొచ్చు అని చెప్తున్నాడు. ఎట్ ఎనీ టైమ్ అంటున్నాడు. ఏంటండి ఆన్సర్? అందరికి తెలుసు కదా. ఏంటి? ఏదైనా ఒక సభ సెషన్‌లో లేకపోతే మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ ఓకే. ఇలాంటి బిట్స్ ఉంటాయి. ఒకసారి నేను నెక్స్ట్ క్లాస్ తీసుకునేటప్పుడు పీవైక్యూస్‌ని పీపీటీలో ఇన్కల్కేట్ చేయడానికి చూస్తాను. ఓకేనా? సో, ఇప్పటితో మనకేమైపోయింది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్ ఇట్ ఆన్ నెక్స్ట్ సెషన్. సో, ఇప్పటివరకు ఎన్ని ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళందరిని ఒకసారి డీటెయిల్డ్‌గా చూసుకోండి. ఇది న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అన్నమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ.